ఇక ఇది ఇట్లా ఉంటే నిన్న మన ఖలీల్ భాయ్ ఏం చెప్తా ఉన్నాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. చోర్ లేకే చోర్ ఏక్ నంబర్ చోర్ చూడు కనిపిస్తుండా ముద్దుగా దిగండు పాల్దాయ పూరం లెక్క రైట్ బాగున్నావు తమ్మి. విషయం ఏంటంటే ఈ మోతవారి అఫిడవిట్ ఇది ఈ మోతవారి అఫిడవిట్ మోతవారి ఎవరంటే తీన్మార్ మల్లన్న. ఈయన ఎవరో తెలుసు కదా ఖలీల్ భాయ్. ఖలీల్ భాయ్ ఎవరో తెలుసు కదా మీకు. కామెంట్ చేయరు ఒకసారి ఖలీల్ భాయ్ ఎవరన్నది కామెంట్ చేయరా చూద్దాం ఒకసారి. ఈ ఖలీల్ భాయ్ ఎవరన్నది కామెంట్ చేయరా ఒకసారి. ఖలీల్ భాయ్ ఎవరన్నది కామెంట్ చేయరు. అదే దాని సంగతి తర్వాత. కానీ ఖలీల్ భాయ్ మీరు ఎవరనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఏమేమి సంపాదించండి ఏమేమి కథలు పడ్డాడు అన్ని ఉన్నాయి ఇలా. ఈయన జాతకం మొత్తం అఫిడవిట్. ప్రతి ఒక్క నాయకుని జాతకం అంతా కూడా అఫిడవిట్ లోనే ఉంటుందండి. ఎవరికైనా తెలుసు. ఇప్పుడు రాజకీయం గురించి తెలిసిన వానికి ప్రతి ఒక్క నాయకుని జాతకం మనకు ఆస్తులు ఎంత ఉన్నాయి ఏం కథ అనేది అఫిడవిట్లో ఉంటాయి. క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి మనమైన కేసులు ఎన్ని ఉన్నాయి ఏదైనా ప్రతి ఒక్కటి అఫిడవిట్లో పెట్టాలి కంపల్సరీ. అది అందరికీ తెలిసిన విషయం. నువ్వేం కొత్తగా రంగారించి చెప్తలేవు. నువ్వేమో మాల్ మసాలా కలిపి చెప్తలేవు అన్న. చెప్పు అన్న. అఫిడవిట్ లోనే ఉంటది రైట్. వీడు వాళ్ళ మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి మాట్లాడతారు కదా. ఈ చోర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్తా. ఓన్లీ అఫిడవిట్ లో పెట్టిన కేసులు ఇవి. అంటే దాని తర్వాత వీని మీద ఆయన కేసులు కాకుండా 39 కేసులు ఉన్నాయి. ఇలా 504 ఇప్పుడు ఇవన్నీ తెలిసే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద 39 కేసులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇది గతంలో ముచ్చట. అయితే ఈ గతంలో అఫిడవిట్ ఏది తీసినాడో అయితే ప్రభుత్వం చెప్పిన మాట అది 39 కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నాడు కదా. సరే ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద ఎందుకు కేసులు అయినాయి నీకు తెలియదా? తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టిన తెలంగాణ ప్రజలకు ప్రతి గుడిసెకు తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. నిజంగా తీన్మార్ మల్లన్న ఒక కేసు పెట్టినప్పుడు నీ లెక్క బీర్లాయిల దగ్గరికి పోయి డై కొట్టినట్టుంటే ఈ కేసులు ఏం కాకపో. తీన్మార్ మల్లన్న ఎక్కడైనా బెండ్ అయిందా? నువ్వు 100 కేసులు పెట్టుకున్నా ఇంకెన్ని కేసులు పెట్టుకున్నా నేను బెండ్ కానని చెప్పిండు. అనవసరంగా తీన్మార్ మల్లన్న నిజంగా రేవంత్ రెడ్డి తర్వాత తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అన్నట్టు మీరు అనవసరంగా హైలైట్ చేసుకుంటా ఆయనను ఏం పని పాట లేనట్టు. ఇప్పుడు నీ లెక్క డై కొట్టిన అన్న మరి ఒక కేసుకే మనం కదా డై కొడుతుంది. మనం ఒకటే కేసుకు పోయి డై కొడుతుంది మేడం. మధ్యవర్తం తీసుకపోయి ఏదో అది చేసి మనం ఒకటే కేసుకు జైలుకోవాల్సి వస్తుందని డై కొడుతుంది. మరి ఆయననేమో 100 రోజులు జైలు జీవితం గడిపాయి. కేసులన్నీ అక్రమ కేసులు అని నేను జైలుకోవడానికనే సిద్ధంగా నీ కాలు మొక్క అని నీ దగ్గర బెండయ్యే ప్రసక్తి లేదు. నీ లెక్క డైగొట్టుడు కాదు నీకు బెండయ్యే ప్రసక్తి లేదని ఆయన జైలుకి వెళ్ళి జైలు జీవితం గడిపొచ్చింది. మనం జైలుకి ఎక్కడ పోతామని భయపడి మనం డై కొట్టిన బ్యాచ్ మనం. ఎందుకన్నా ఇప్పుడు ప్రతిసారి మన గొప్పతనం ఎదుటోని గొప్పతనం చెప్పుడు మనల్ని మనం కిందికి దిగజార్చుకోండు. కాకపోతే ఇది కరెక్ట్ కాదన్న. ఇది అవునా కాదా మిత్రులారా? ఖలీల్ భాయ్ ఇది కరెక్ట్ కాదు. ఇది నువ్వు ప్రతిసారి నేను అవలగాడిని అని చెప్పుకోవద్దు నువ్వు. ఎందుకంటే మనం ఒక్క కేసు పెడితే మనం డై కొట్టినాం. అది అందరూ తెలిసిన విషయమే. మనం డై బ్యాచ్ అక్కడ మళ్ళీ డై కొట్టలే కదా నీ లెక్క. ఎన్ని కేసులైనా పెట్టుకో కేసీఆర్ నీకు బెండ్ అయ్యే ప్రసక్తి లేదని చెప్పిండు కదా. అందుకే కదా 100 రోజులు జైలు జీవితం గడిపిండు. మనం కనీసం ఒక్క రోజన్నా వినమన్నా. మనం ఒక్క కేసు అయితేనే డై కొట్టిన బ్యాచ్ మనం డై కొడుతుంది. ఒక కేసును మళ్ళీ ఇంకా మొన్న చెప్తాడు కేసు కొట్టుడు పోయింది. కేసు డై కొట్టినాక కొట్టుడు పోదా అన్న. మరి నీ లెక్క డై కొట్టాలంటే ఇక తీన్మార్ మల్లన్న మీద ఒక కేసు ఉండపు. కానీ తీన్మార్ మల్లన్న ఏం డై కొట్టే బ్యాచ్ కదగా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రి అన్నట్టుగా తీన్మార్ మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మీకు పని లేకుండా అదే పని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు నాకు. మరి తీన్మార్ మల్లన్న కూడా ఎప్పుడు అంటాడు మంచో చేయడం మనమేనే చర్చ జరగాలని. మరి ఈ చర్చ జరపడం కోసం మీరు ఛానల్ పెట్టుకున్నట్టున్నది అన్న. ప్రతిసారి తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడి నీ విలువ నువ్వు తీసుకోకన్నా. ఎందుకంటే మనం ఒక కేసుకు డై కొట్టినామని తెలుసు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం జైలు జీవితం గడిపినా అని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లలని అడిగినా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న కేసులు ఎందుకైనా అంటే కేసీఆర్ను ప్రశ్నిస్తే ఓర్వలేక అక్రమ కేసులు పెట్టిరని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయంటే ఒకసారి ఆలోచించుకోను. తీన్మార్ మల్లన్న నియోజకవర్గాలలో దందాలు చేయలే. కాకపోతే విషయం ఏంటంటే ఓర్వలేక పెట్టిరన్నట్టు. అది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం ప్రతిసారి నేను డై కొట్టినా అని నువ్వు చెప్పుకోవాల్సి కిందికి దిగజారి తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని హైలైట్ చేయదు దయచేసి. ఖలీల్ భాయ్ నీకే చెప్తాను, అనవసరంగా హైలైట్ చేయకు ఖలీల్ భాయ్. ఈ ఖలీల్ భాయ్ చెప్తాను ఇంకా 39 కేసులు ఉన్నాయి చోర్ అని.